హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఒక జావ కాస్తున్నాను. ఇదేంటంటే ఊదలు. అవునండి, చిరుధాన్యాలు అంటారు కదా, ఊదలు అన్నమాట. జావలాగా కాస్తున్నాను. దీన్ని మనం ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇది వచ్చేసి రాత్రి అంతా నానబెట్టానండి. రాత్రి నానేసి ఉదయం అంతా రాత్రి అంతా నానేయి ఇప్పుడు ఉడికిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది జావలాగా అవుతుంది. ఇంకొంచెం వాటర్ పోసుకుంటే జావలాగా అవుతుంది. ఇది ఉదయము బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ లంచ్ కూడా ఇదేనన్నమాట. అంటే ఇదంటే ఇది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు వండుకునేది ఆ పూటకి అయిపోవటమే. మళ్ళీ ఇప్పుడు నానేస్తాను. సాయంత్రానికి బాగా నానతాయి అన్నమాట. కానీ ఉడికేలకి ఎంత మెత్తదనం వస్తుందంటే అండి, నిజంగా మనం ఆహారాన్ని 32 సార్లు నవలాలి అంటారు కదా పెద్దలు. కానీ అలా నవలకుండా ఇలా మెత్తగా అయిపోద్ది అనమాట. చాలా బాగా ఉడికిద్ది. గింజలే చాలా చిన్న గింజలు, కానీ అవి చాలాసేపు నానాలండోయ్. నానకపోతే మాత్రం అసలు సుత్తి పెట్టినా కొట్టినా కూడా అవి సరిగా ఉడకవన్నమాట. కచ్చా పచ్చగా ఉడుకుతాయి. అందుకని ఎక్కువ సమయము నానాలన్నమాట. కాబట్టి ఈ జాబులోకి మనము కూర ఉంటే కూర వేసుకొని తినవచ్చు, చేపల పులుసు ఉన్నా, చికెన్ పులుసు ఉన్నా, లేదంటే చింతకాయ పచ్చడి ఉన్నా, నిమ్మబద్ద ఉన్నా, కూరలు ఉన్నా వేసుకొని చక్కగా తినేయొచ్చండి. ఇంకా మనకి సూపులా కావాలంటే 2 టమాటాలు, 2 క్యారెట్లు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాడుకొని, మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుకొని చక్కగా తినొచ్చు. నాకంత సమయం లేదు కాబట్టి ఉడికించేసిన దీన్ని కొంచెం ఏదన్నా కూరలో నంచుకొని తినేస్తానన్నమాట. ఇంత పొట్ట ఫుల్గా ఉంటుందంటే గుప్పుడు చాలండి. చారుడు అంటారు కదా, చారుడు నానేసామంటే 2 చారుల గంజి వచ్చేస్తుంది అన్నమాట. అంటే గంజి కాదు, అదే జావ అన్నమాట. మనం రకరకాలుగా పిలుచుకుంటాం కదండి, జావ, ఉప్మా, తర్వాత వచ్చేసి గంజి, ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా. మనం ఏ రీతిగా పిలుచుకున్న ఆహారం అదే. అయితే ఇవి 6 రకాలు ఉంటాయండి. అయితే వీటిల్లో నేను కొంచెం తినలేకుండా ఉన్నది ఏంటంటే కినోవా అండి. కినోవా ఎలా ఉందంటే, అది మెత్తగా ఉడికింది కానీ పంటి కింద పడుతుంటే కసామంటుంది. కానీ అది కొంతలాగా మెడిసిన్ లాంటిది కాబట్టి అనుకొని నేను ఇంకా మింగేసాను అన్నమాట. ఇవి అయితే ఇంకా మింగాల్సిన పని లేదు, చక్కగా బాగుంటుంది. తినేటప్పుడు ఇంకా మనకి టేస్ట్గానే ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇందులో. కాబట్టి నేనైతే డైట్ కాదు కానీ నరాల బలహీనత వల్ల మనకి మన బాడీలో పెయిన్స్, చాలా ఎఫెక్ట్స్, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలా మంచిది. నేనైతే ఒక 15 రోజుల నుంచి తింటున్నాను. కొంత రిలీఫ్ వచ్చింది. కాబట్టి ఇంకా దీన్ని తినాలని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత మనం అన్నీ తినాలంటే మన పొట్ట కూడా అరగదండి. అది కూడా పాపం పని చేసి అలసిపోయి ఉంటుంది కదా. కాబట్టి మనం కూడా దాన్ని కూడా చూడాలి. మన కంటికి కనిపించిన ఎలా నోరు రుచిగా కావాలనుకుని ఎలా తిన్నామంటే పొట్ట అస్సలు ఒప్పుకోదు. కాబట్టి మనం ఇంకా తనకేం కావాలో, మనం యాక్టివ్గా ఉండాలంటే పొట్టకేం కావాలో అదే ఇవ్వాలి. మనకు కావాల్సింది ఇచ్చామంటే అది ఫైట్ చేస్తుంది మన మీద. ఆ ఫైట్ మనం అసలు తట్టుకోలేమన్నమాట. కాబట్టి ఏదైనా తడిస్తే కానీ గుడిసి గప్పరని పెద్దోళ్ళు ఊరకే అనలేదు. కాబట్టి మామూలుగా అయితే మనం తినాం కదా. కానీ చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు, ఓదలు, అరికెలు అంటూ ఉంటే, ఏంటి మా అమ్మగారు అయితే కాకపోతే తీసుకొచ్చి చూపించాల నాకు. తీసుకొచ్చి చూపించి, అమ్మ ఈ ఓదలు, ఈ కొండు కొర్రలు, ఇవి సామలు ఇలాంటి ఆహారం తినాలని చెప్పలేదు కానీ చెప్పేది. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అని చెప్పారే కానీ నాకు తీసుకొచ్చి చూపించలేదు. కాకపోతే నాకు బాగా పరిచయం చేసిన మా అమ్మగారు ఏంటంటే జొన్నలు, రాగులు ఈ 2 మాత్రము. అవి రకరకాలుగా ఏం చేసుకోవాలి అన్ని రకాలు చేసి పెట్టేవాళ్ళు, ప్లస్ చూపించారు. కాబట్టి అవి 2 నేను ఫాలో అవుతున్నాను. కాకపోతే ఇవేంటంటే ఇప్పుడు పాపం యూట్యూబ్లో, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఈసారి చెప్తాను ఆయన పేరు. ఆయన పుణ్యమా అని చెప్పానని, పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆయన పుణ్యమా అని చెప్పానని ఇందులో మా అక్క స్టార్ట్ చేసి, అంటే మనకి విషయం తెలియటం కాదు కానీ పాటించేవాళ్ళు గొప్పవాళ్ళు. నాకు విషయం తెలుసు. ఒక 2 years 3 years నుంచి నేను ఆయన అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చూసి సేవ్ చేసుకుంటాను, వీడియోస్ పక్కన పెడేస్తాను. కానీ మా అక్క పాపం 60 సంవత్సరాలకి ఆమె అయితే ఇంకా చేసి నాకు ఒక వారం రోజులు ఫుడ్ పెట్టి ఉదయం సాయంత్రం ఆమె చేసుకునేటప్పుడు ఇంకా వారం రోజులు ఓపికగా చేసి పెట్టింది నాకు. ఇంకా తర్వాత పెద్ద ఆమెని
మనం ఏమి ఇబ్బంది పడతాం పాపం, మనం చేసి పెట్టాలి అలాంటి వయసులో వాళ్ళకనని ఇంకా వద్దులేక అని చెప్పని నేనే తీసుకొచ్చుకున్నాను. నేను తీసుకొచ్చుకున్న దాకా మా అక్క అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకొచ్చుకున్నాను. అయితే హాఫ్ కేజీ 60 రూపాయలండి. అంత కాస్టో చూడండి. కిలో 120 రూపాయలు అన్నమాట. కినో అయితే 100 రూపాయలు, అంటే 200 కిలో. అంత కాస్ట్ అన్నమాట, కాస్ట్లీ ఫుడ్. అయితే కాస్ట్లీ ఫుడ్ మనము రెస్టారెంట్లోకి వెళ్ళి ఫోటోలు పెడతాం కదండి, అలాంటి ఫుడ్ అయితే కాదు. అలాంటి ఫుడ్ ఏమో రోగాలు తెచ్చే ఫుడ్, ఇదేమో రోగాల్ని మాన్పే ఫుడ్ అన్నమాట. కాబట్టి దేవుడు మనకి అన్నిటినీ ఇక్కడే పెట్టాడు. మంచి చెడుల్ని మనము దీన్ని మంచిదాన్ని మంచిగానే ఉపయోగించుకుంటే బాగుంటుంది. దాన్ని ఇంకా కొన్ని కలిపి పెట్టామంటే అది మనకి పాయిజన్ అయిపోద్ది. అంతే, ఇంకేం తేడా లేదు. దేవుడు అన్నీ మంచి వాటిని ఇచ్చాడు. మనమే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ హెచ్చులుగు పోతా ఉన్నాము. ఈ మధ్యన పదం బాగుందని బాగా వాడుతున్నాను. అంటే స్టైల్గా పోతున్నారని అనలేక హెచ్చులుగు పోతున్నాం అన్నాం. కొంతమంది ఎక్కువ పల్లెటూరులో ఈ పదం వాడతారు, అమ్మో భలే హెచ్చులుగు పోతున్నావే నువ్వా అంటారు. కాబట్టి అంటే ఏంటి, స్టైలు అంటే ఉన్నదాన్ని కాకుండా మరి ఉబ్బరంగా చేస్తున్నారు అనేది అర్థం అన్నమాట, దాని భావము. చూడండి బాగా ఉడికిపోయింది. కాబట్టి ఇది ఉదయం నైట్ నానేస్తే ఉదయాన్నే వండుకొని తినాలి. వాస్తవంగా అయితే ఉదయాన్నే వండి సాయంత్రం పూట తినాలి. కానీ 2 డేస్ మించి మొన్నటి వరకు అలాగే చేస్తే కానీ 2 డేస్ మించి ఇంకా గింజలు నానేయటం మర్చిపోతున్నానని ఇంక ఎప్పటికప్పుడు నైట్ నానేసింది ఉదయాన్నే ఉడికించుకొని తింటున్నాను. ఉదయం నానేసింది సాయంత్రం ఉడికించుకొని తింటున్నాను. వాస్తవంగా అయితే ఒక నైట్ అంతా నానాలి, ఒక పగలంతా అది ఉడికించిన దాని మీద మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యిద్ది అన్నమాట. ఒక క్లాత్ కట్టేస్తే మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యిద్ది, అప్పుడు మన బాడీకి ఇంకా మంచిది అన్నమాట. అయితే 2 డేస్ నుంచి మాత్రం నేను మర్చిపోతున్నానని నానేసింది అప్పటికప్పుడే ఉడికించుకొని తింటున్నాను.